ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అని సలార్ని మేకర్స్ రిలీజ్ చేశారు. నిజంగానే సలార్ చూసాక అనిపించింది భయ్య, ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అంటే సలారే అనిపించింది. ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా పెద్దది, అలాగే కాన్సర్ సిటీ కూడా చాలా పెద్దది, అందులో క్యారెక్టర్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక సలార్ గురించి, కాన్సర్ సిటీ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు సలార్ మూవీకి మహాభారతానికి ఉన్న రెఫరెన్స్లు మనం తెలుసుకోవాలి భయ్య. అయితే చాలా మంది సలార్నేమో కర్ణుడితోని, వరదరాజునేమో దుర్యోధనుడితో పోల్చి స్టోరీ చెప్తున్నారు. కానీ అది తప్పు భయ్య. ఎందుకంటే సలారు కర్ణుడు కాదు, కృష్ణుడు. వరదరాజు మన్నారేమో దుర్యోధనుడు కాదు, అర్జునుడు. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, కానీ వివరాలు తెలుసుకుంటే మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది. దేవ అలియాస్ సలార్ కృష్ణుడు ఎందుకో తర్వాత చెప్తాను. అయితే ముందు అసలు కర్ణుడు ఎందుకు కాదో చెప్తాను. అది తెలియాలంటే మనం మహాభారతం దగ్గరికి వెళ్ళిపోవాలి, కర్ణుడు స్టోరీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కర్ణుడు స్నేహితుడు ఎవడు? దుర్యోధనుడు. దుర్యోధనుడు పక్షాన కర్ణుడు నిలిచాడు తప్ప న్యాయం పక్షాన కాదు. న్యాయం పక్షాన నిలవలేదు, దుర్యోధనుడు పక్కన అన్యాయమే ఉంది. ఇక కర్ణుడు దాన గుణంలో మంచివాడే గాని సమస్త ప్రజల యొక్క మంచి కోరేవాడైతే కాదు. ఎందుకంటే సమస్త ప్రజలు మంచి కోరేవాడు అయితే దుర్యోధనుడికి సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. కృష్ణుడు కూడా కర్ణుడిని చంపించే ముందు ఇదే చెప్తాడు, నువ్వు తప్పు చేసావు అందుకని నిన్ను వధిస్తున్నావు అని చెప్తాడు. మరి ఈ సినిమాలో సలారుని వధించేవాడు ఎవరు లేడు. అలాగే మన రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ దేవా దగ్గర ఎటువంటి తప్పు లేదు, న్యాయం వైపే నిలబడ్డాడు. కాబట్టి మనోడు కర్ణుడు అయితే కాదు. అదేవిధంగా కర్ణుడు ఎటువంటి ఆడపడుచులను కూడా కాపాడలేదు. అంటే ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా, మానభంగాలు జరిగినా కర్ణుడు ఏంటి అన్యాయం అని ప్రశ్నించలేదు. అదేవిధంగా ద్రౌపదిని వివస్త్రను చేసేటప్పుడు అడ్డుపడలేదు. ఇదంతా కూడా తన స్నేహితుడని చెప్పుకునే దుర్యోధని సభాపక్షంలోనే జరిగింది. అయినా కూడా అతని వెంటే కర్ణుడు నిలిచాడు, అన్యాయం వైపు నిలిచాడు, తప్పు అయిపోయాడు, ఈ విధంగా వధించబడ్డాడు. మరి సలారుడు ఈ విధంగా ఆడపడుచులకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సినిమాలో కూర్చోలేదు. శృతిహాసన్ వంటి ఆడపడుచుకి అన్యాయం జరిగితే ఎదురెళ్ళి విలన్స్ కొట్టాడు. అలాగే తన స్నేహితుడి రాజ్యంలో ఉన్న రూల్స్ను కూడా అతిక్రమించి కృష్ణుడిలా ఒక ఆడపడుచు మానాన్ని కాపాడాడు. ఎలాగైతే ద్రౌపది వివస్త్రం చేసేటప్పుడు కృష్ణుడు వచ్చి బట్టలిచ్చి కాపాడాడో అదే విధంగా కాన్సర్ సిటీలో ఉన్న రూల్స్ను కూడా అతిక్రమించి ఆ యొక్క చిన్న పిల్లని కాపాడాడు. కాబట్టి దేవ అలియాస్ సలార్ కృష్ణుడు అవుతాడు తప్ప కర్ణుడు అస్సలు అవడు. ఇక చైల్డ్హుడ్ దేవ విషయానికి వస్తే కూడా ఇక్కడ కృష్ణుడు దేవాని క్లియర్గా అర్థమవుతుంది, కర్ణుడు కాదని కూడా అర్థమవుతుంది. దేవ అలాగే కృష్ణుడు కూడా తన చిన్నతనంలో అతి బలవంతుడైన బలరాముడితో యుద్ధం చేస్తాడు. సేమ్ సలార్లో కూడా చిన్నప్పుడు మన దేవ బలరాముడు వంటి బలమైన వ్యక్తితో తలబడతాడు. ఇక పాయింట్లోకి వచ్చేస్తే భయ్య, మహాభారత యుద్ధంలో ఎవరికి వారు మేమే కర్తలు అనుకుంటారు, కానీ వారందరూ కూడా పాత్రధారులు మాత్రమే. సూత్రధారి ఒక్కడే ఉన్నాడు, వాడే కర్త కర్మ క్రియ అన్నీ కూడా కృష్ణుడే. ఆ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడికి సమస్తము తెలుసు, ఎవరు దోషులో తెలుసు, గెలుపు ఎవరిదో తెలుసు, ఏ పాత్రధారుని ఎప్పుడు ఎలా లేపాలో తెలుసు, ఎలా పైకి పంపాలో కూడా తెలుసు, ఎవరి బలాన్ని ఎలా అంచనా వేయాలో తెలుసు, అవసరమైతే ఎలా వంచి చంపాలో కూడా తెలుసు. అయితే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, కాన్సర్ సిటీలో 3 తెగలు ఉన్నారు. 1 మన్నార్ ట్రైబ్, 2 ఘనియార్ ట్రైబ్, 3 సౌరాంగ్య ట్రైబ్. అయితే ఈ ట్రైబ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు మేమే తోపులు, మేమే కర్తలం, మేమే కర్త అవ్వాలి, మేమే మెయిన్ అవ్వాలి, దొర అవ్వాలని ఎవరికారు చూసుకుంటున్నారు తప్ప మన కృష్ణుల్లా దేవాకి ఆ ట్రైబ్స్ అందరి మీద కూడా ఒక పొట్టు అనేది ఉంది. ఈ దేవాకి ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఆ ట్రైబ్స్ని ఎలా అణదొక్కాలో తెలుసు, ఆ కుర్చీని ఎలా శాసించాలో ఆశించాలో కూడా తెలుసు. మరి ఇదంతా తెలియాలంటే ఒక 1000 సంవత్సరాల క్రితానికి మనం వెళ్ళాలి. ఆ 1000 సంవత్సరాల్లో ఉన్న కాన్సర్ సిటీ యొక్క స్టోరీని తెలుసుకుంటే మనకు వివరంగా పార్ట్ 2 సలార్ ఎలా ఉంటుందో కూడా క్లియర్గా అర్థమవుతుంది. మరి అది తెలుసుకోవడానికి కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి, తర్వాత వెంటనే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను.